దేశం మొత్తం అయోధ్య గురించి మాట్లాడుకుంటుంది. రాముడి ప్రతిష్టాపన సమయం దగ్గర పడుతుంది. అయోధ్యలో గొప్ప రాజభవనంలో శ్రీరాముని స్వాగతించడానికి దేశం మొత్తం ఎదురు చూస్తుంది. అయితే ప్రతి స్త్రీ ఖచ్చితంగా రాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటుంది. పెద్దలు కూడా రాముడు లాంటి భర్త రావాలని చెబుతుంటారు. భారతదేశంలో రాముడు ప్రస్తావన లేకుండా ఉండదు. ఆయన సుగుణాల గురించి ఎన్నో మాటలు. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామికి శ్రీరాముడు వంటి ఈ లక్షణాలు కావాలని కోరుకుంటుంది. ఈ గుణాల అంటే తెలుసుకోండి. జనవరి 22న అయోధ్యలోని తన మహాభవనంలో శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్ఠించనున్నారు. ఆ రోజున ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శ్రీరాముడు ఆదర్శం. రాముడు సీతామాత వైవాహిక జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరి కోసం ఒకరు నిలబడడం తీరు అద్భుతం. బంధుత్వాల్లో దూరం పెరగడం, ద్వేషం పెరగడం ఈ రోజులో సర్వసాధారణం. శ్రీరాముడు తల్లి సీత వివాహిత జంటకు అనేక పాఠాలు నేర్పుతుంది. నేటికి చాలామంది స్త్రీలు జీవిత భాగస్వామి విషయానికి వస్తే రాముడి పేరునే తీస్తారు. శ్రీరాముడు విష్ణు అవతారం అయినప్పటికీ ఆయన కర్మకు అనుగుణంగా శివుడి భారీ విల్లులను విరిచి సీతను పెళ్లి చేసుకున్నాడు. మీరు ఎంత ఉన్నత స్థాయి వ్యక్తి అయినా భార్యకు నిరంతరం మద్దతు అవసరం. భార్య నమ్మకం గెలుచుకోవడం తప్పనిసరి. అలా అయితే ఆమె హృదయం, విశ్వాసం రెండింటినీ గెలుచుకుంటారు. రాముడు హృదయాలను, నమ్మకాలను గెలుచుకున్నాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు తనతో రావద్దని తల్లి సీతకు చెప్పాడు. కానీ సీత నిరాకరించినప్పుడు రాముడు తన భార్య సంతోషం కోసం ఆలోచించాడు. సీత త్యాగాన్ని పూర్తిగా అభినందించాలని ప్రయత్నించాడు. ఈ గుణాన్ని ప్రతి పురుషుడు అనుసరించాలి. ఎందుకంటే ఒక స్త్రీ పుట్టింటిలో సంతోషాన్ని, శాంతిని వదిలేసి కేవలం మీకోసం మాత్రమే వస్తుంది. మీ జీవితం చేరేందుకు అన్నిటినీ వదిలేస్తుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. ఆదర్శ పురుషుడు తన భాగస్వామిని అర్థం చేసుకొని ఆమె కోరికలు, కలలను నెరవేర్చడానికి శాయశక్తుల ప్రయత్నిస్తారు. అజ్ఞాతవాసానికి రాముడితో పాటు వెళ్ళాలనే కోరిక అయినా, బంగారు జింకను అడవిలో పొందాలనే కోరికైనా శ్రీరాముడు ప్రతి క్షణం సీతను అర్థం చేసుకున్నాడు. ప్రతి మగాడు తన భార్యను అర్థం చేసుకోవాలి. సహనం అనేది ఏ బంధంలోనైనా చాలా ముఖ్యమైన విషయం. తొందరపాటు అనేది దయ్యం లాంటిది అని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. చాలాసార్లు మనం తొందరపాటుతో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఇది మొత్తం సంబంధాన్ని పాడు చేస్తుంది. కైకేయి కోరిన కోరిక మేరకు రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రాముడి సహనం సీతను అతనితో పాటు వచ్చేలా చేసింది. రాముడిలా మీరు మరింత ఉదారమైన, దయగల స్వభావం కలిగి ఉంటే ఆమెను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మంచి భర్తగా ఉండగలరు. సీతను తీసుకురావడానికి మొత్తం వానర సైన్యంతో భుజం కలిపి నడిచాడు. ప్రతి స్త్రీ అలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటుంది. భార్య కోసం ఎంతటి యుద్ధమైనా చేసేందుకు భర్త సిద్ధంగా ఉండాలి. రాజు అయ్యాక కూడా రాముడిలో అహం లేదు. మీరు కూడా అహం లేకుండా బ్రతకాలి.